ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలను నియమ నిబంధనల చేత కొన్ని హక్కులు కల్పిస్తూ మరి చట్టబద్ధమైనటువంటి నియమావళితో ఒక రాజ్యాంగాన్ని రచించాలనేటువంటి ఆలోచన చేత జాతీయ నాయకులు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకొని ఈ రాజ్యాంగ సభ ద్వారా దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం తీసుకొని రాజ్యాంగాన్ని రచించడం అనేటువంటి జరిగింది. ఈ రాజ్యాంగ సభకి అధ్యక్షునిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా ఇందులో 284 మంది సభ్యుల చేత వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం, దాంట్లో ముఖ్యమైనటువంటి కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వం వహించడం అనేటువంటి జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగం అమలయ్యి 2024 నవంబర్ 26 నుండి 2025 నవంబర్ 26 మధ్యలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం 2024 నవంబర్ 26 నుండి 2025 నవంబర్ 26 వరకు ఒక సంవత్సరం మొత్తం కూడా ఈ భారత రాజ్యాంగం పైన సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశం చేత రాజ్యాంగానికి సంబంధించినటువంటి విలువలను స్ఫూర్తిని ప్రజల్లో నింపాలనేటువంటి ఉద్దేశం చేత వివిధ కార్యక్రమాలను ఈ దేశం లోపల నిర్వహించుటకు ముందుకు వచ్చినటువంటి విషయం మనకందరికి తెలుసు. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా రచించుటకు ఏర్పాటు అయినటువంటి సభనే భారత రాజ్యాంగ సభ అంటాం. ఇది 1946 డిసెంబర్ 6వ తారీఖున ఏర్పాటు కావడం అనేటువంటి జరిగింది. ఇది దాదాపుగా 11 సార్లు సమావేశాలను ఏర్పాటు చేసి 165 రోజులు సమయం కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఈ 165 రోజుల్లో దాదాపుగా ఈ సమావేశాలు ఏర్పాటు అయినప్పుడు ఎక్కువగా 114 రోజులు రచించటానికి కేటాయించడం అనేటువంటిది రచనకు 114 రోజులు కేటాయించడం అనేటువంటిది జరిగింది. అయితే స్వాతంత్ర భారతదేశానికి సర్వసత్తక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అవతరించాలనేటువంటి ఉద్దేశం చేతనే ఈ రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని రచించడం అనేటువంటిది ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఈ భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూ న్యాయము, సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము, జాతీయ సమైక్యత అనేటువంటి భావాలను తీసుకొస్తూ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చట్టబద్ధమైనటువంటి నియమావళి చేత ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక నియమావళిని, హక్కులను, ప్రాథమిక సూత్రాలను పొందుపరిచి భారత రాజ్యాంగాన్ని రచించడం అనేటువంటి జరిగింది. ఇది జాతీయ నాయకులకు కత్తి మీద సాము లాంటి అనేటువంటి చర్య. ఈ కత్తి మీద సాము లాంటి అనేటువంటి చర్యను కూడా జాతీయ నాయకులు స్వీకరించి దాదాపుగా ప్రపంచంలోని 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రచించడం అనేటువంటిది జరిగింది. అందుకోసమే ఇది దాదాపుగా 251 పేజీల చేత 395 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళ చేత భారత రాజ్యాంగం అనేటువంటిది ఉంది. ప్రారంభంలో ఈ భారత రాజ్యాంగం లోపల మరి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు 12 షెడ్యూల్స్, 395 ఆర్టికల్స్ చేత భారత రాజ్యాంగం అనేటువంటిది మరి ఉండడం అనేటువంటిది జరిగింది. ఇది చట్టబద్ధమైనటువంటి ఒక నియమావళి చేత ఏర్పడినటువంటి ఒక గ్రంథం. ఈ గ్రంథం అతిపెద్దదైనటువంటి ప్రపంచంలోనే అన్ని దేశాల రాజ్యాంగాల కంటే ఈ భారత రాజ్యాంగం అతి పెద్దదిగా చెలామణి అవుతుంది. ఎందుకంటే దాదాపుగా 250 పేజీల చేత 395 ఆర్టికల్ల చేత నిర్మించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇందులో ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన కొన్ని నియమాలు ఉండడమే కాకుండా రైట్ టు ఫ్రీడమ్కి సంబంధించినటువంటి నియమాలు, మరి యూనియన్కి సంబంధించినటువంటి ఈ నియమాలు, స్టేట్కి సంబంధించినటువంటి నియమాలు, ప్రజలకు కావాల్సినటువంటి హక్కులు, మరి ప్రాథమిక హక్కులు,
మరి ఇతర ఆదేశిక నియమాలు అనేటువంటివి ఈ భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం అనేటువంటిది జరిగింది. దీనివల్లనే ఈ దేశంలో మరి రాజకీయ వ్యవస్థ అయినా, కార్యనిర్వహణ వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ అయినా పూర్తి స్థాయిలో ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి నియమాలు కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఈ భారత రాజ్యాంగాన్ని మరి పవిత్రమైనటువంటి గ్రంథంగా అందరూ భావిస్తారు. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని రచించుటకు ఏర్పడినటువంటి కమిటీ దాదాపుగా తమ యొక్క సమయాన్ని పూర్తి చేసుకొని 1949 నవంబర్ 26 తారీఖున ఈ వాళ్ళు రచించినటువంటి గ్రంథాన్ని ఆమోదించినటువంటి జరిగింది. దాన్ని భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి దినం, దాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. 1949 నవంబర్ 26వ తేదీని మనం ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీని భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి దినంగా మరి భారత రాజ్యాంగ పరిరక్షణ దినం, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి దినంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే 1949 నవంబర్ 26ని భారత రాజ్యాంగం అనేటువంటిది ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇది 1950 జనవరి 26 నుండి అమలు కాబడుతుంది ఈ దేశం లోపల. ఇప్పటికీ మరి 2024 నవంబర్ 26 నుండి 2025 నవంబర్ 26 మధ్యలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి మరి భారత రాజ్యాంగంగా మరి విజయం సాధించినటువంటి భారత రాజ్యాంగంగా విజయోత్సవాలను 75 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సంవత్సరంగా భారత ప్రభుత్వం అనేటువంటిది కేటాయించడం జరిగింది. అయితే దీనిలో భారత రాజ్యాంగంలో ప్రావేశిక ఉంది. ఈ ప్రావేశికలో సామాజిక న్యాయం మరి నిదర్శనం కోసం మరి భారత ప్రజలమైన మేము అనేటువంటిది ఒక వాక్యం అనేటువంటిది ఉంటుంది. ఈ వాక్యంలో లింగ, జాతి, కుల, మతం అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలము, మేము అనేటువంటి చెప్పుకోవడానికి ప్రావేశికలో ఉన్నటువంటి ఈ వాక్యమే నిదర్శనం. అయితే ఇది ఏకకేంద్ర మరి సామాఖ్య స్ఫూర్తి అనేటువంటిది పూర్తి స్థాయిలో కలిగి ఉండకుండా మరి కేంద్ర సామాఖ్య స్ఫూర్తి అనేటువంటిది పూర్తి స్థాయిలో లేకుండా మరి కొన్ని లక్షణాలను మన భారత రాజ్యాంగం కలిగి ఉంది. దీంట్లో అదృఢ లక్షణాలను కూడా కలిగి ఉండి అవసరం ఉన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని సవరించుకోవడం కోసం పార్లమెంటు 3/4 మెజారిటీ చేత దేశంలో ఉన్నటువంటి సగ రాష్ట్రాల యొక్క ఆమోదం చేత భారత రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి అంశాలను సవరించుకునేటువంటి మిసులుబాటు అవకాశం అనేటువంటిది మరి అదృఢ లక్షణాల వల్లనే భారత రాజ్యాంగానికి ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఎందుకు ఈ భారత రాజ్యాంగాన్ని సవరించాల్సినంత అవసరం ఉంది, ఎందుకోసం ఈ భారత రాజ్యాంగాన్ని మరి సవరించాలి అని అంటే ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము అందరికీ సామాజిక, ఆర్థిక మరి సమానమైనటువంటి హక్కులు కానీ, స్వేచ్ఛ కానీ, సమానమైనటువంటి న్యాయం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ల ద్వారా, షెడ్యూళ్ళ ద్వారా జరగట్లేదు. అందుకోసమే ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ను మనం ప్రతిపాదించినప్పుడు కానీ, ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఈ దేశంలో చేసినప్పుడు ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి ఒక మెసులుబాటు ఉంది. ఆ లక్షణము భారతదేశానికి ఉంది. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని అదృఢ లక్షణంగా మనం సూచిస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని మనము ఈ లక్షణాలను ఉపయోగించుకొని ఒక చట్టాన్ని భారత రాజ్యాంగం లోపల పొందుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్టమే సమాన హక్కుల సవరణ చట్టం. దీన్ని ఈక్వల్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం. ఈ సమాన హక్కుల సవరణ చట్టం ద్వారా మనము భారత రాజ్యాంగంలో కొన్ని కొత్త ఆర్టికల్స్ను ప్రతిపాదిస్తున్నాం. ఎందుకోసము అని అంటే ముఖ్యంగా ఈ దేశం లోపల 1950 నుండి ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్సీ ఎస్టీ కేటగిరీని విభజించి కొన్ని కులాలకు ఈ దేశంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ అనేటువంటిది ప్రతిపాదించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ దేశంలో
ఎస్సీల్లో 1109 కులాలను దేశంలో, ఎస్టీల్లో దాదాపుగా ఈ దేశంలో 730 కులాలను చేరుస్తూ విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ అనేటువంటిది 1950 నుండి ఈ దేశంలో అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఎస్సీ కులంలో 60 ఉపకులాలు ఉండడం, దేశంలో మొత్తం 1109 ఉపకులాలు, ఎస్టీల్లో 730 ఉపకులాలకు ఈ దేశం లోపల మొత్తం రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే 1978లో ఏర్పడినటువంటి మండల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారము ఈ దేశం లోపల అత్యంత వెనుకబడినటువంటి రిజర్వేషన్ పొందనేటువంటి కులాలను 3743 కులాలుగా గుర్తించడం జరిగింది. ఈ 3743 కులాలనే అత్యంత వెనుకబడినటువంటి కులాలు అన్నారు. ఈ అత్యంత వెనుకబడినటువంటి ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలకు రిజర్వేషన్ ఇవ్వాలి 27% అని చెప్పేసి 52% ఉన్నటువంటి ఓబీసీ కులాలకి 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మరి ప్రతిపాదించడం అనేటువంటి జరిగింది. మరి ఇందులోపల ఓబీసీ రిజర్వేషన్ మనం పరిశీలించినట్లయితే కేవలం 112 కులాలకు మాత్రమే 27% రిజర్వేషన్ ఇవ్వడం, మిగతా కులాలను విస్మరించడం అనేటువంటిది జరిగింది. అంటే రిజర్వేషన్ విధానం ద్వారా న్యాయం జరుగుతుందని కాదు, రిజర్వేషన్ విధానం ద్వారా కూడా ఈ దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం అనేటువంటిది ఇప్పటికీ రాలేదు. 1978 వరకు కూడా ఈ దేశం లోపల రిజర్వేషన్ విధానం వల్ల ఆర్థిక సామాజిక సమానత్వం అనేటువంటి తీసుకురాలేదు. ఫలితంగా 78లో మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా 3743 అత్యంత వెనుకబడినటువంటి మరి ఓబీసీ కులాలను గుర్తించడం అనేటువంటి జరిగింది. అంటే రిజర్వేషన్ అనేటువంటిది ఆర్థిక సామాజిక సమానత్వానికి సూచకంగా లేదు. రిజర్వేషన్ విధానం అనేటువంటిది బాలేదు అని, ఈ దేశం లోపల ఉన్నటువంటి కుల వ్యవస్థ వల్లనే ఈ దేశం అనేటువంటి అభివృద్ధి చెందుతలేదని గుర్తించే మనము సమాన హక్కుల సవరణ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఈ సమాన హక్కుల సవరణ చట్టం ద్వారా మనము దాదాపు కొన్ని ఆర్టికల్స్ 10-15 ఆర్టికల్స్ను మనము ఈ అమెండ్మెంట్లో పొందుపరిచి చట్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఏటివి అవి అంటే ముఖ్యంగా 10 అంశాలను మనం పరిశీలించినట్లయితే ఈ దేశం లోపల ఎక్కువగా సామాజిక అసమానతలకు, సామాజిక రుగ్మతలకు ముఖ్య కారణమైనటువంటి అభివృద్ధి వెనుకబాటుతనానికి, అభివృద్ధి లేమికి ముఖ్య కారణమైనటువంటిదే కుల వ్యవస్థ. మనము భారతదేశం లోపల హిందూ సమాజంలో ఉండేటువంటి ఈ కుల వ్యవస్థను రద్దు చేయాలి అని చెప్పేసి మనము ఈ సమాన హక్కుల సవరణ చట్టం, దీన్ని ఈక్వల్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో విభిన్న భాషలు ఉన్నాయి. విభిన్న భాషల ద్వారానే విద్యా విధానం అనేటువంటిది జరుగుతుంది. ఒకే భాషల్లో విద్యా విధానం అనేటువంటిది లేదు. ఒకే బోధన భాష లేకపోవడం వల్ల అసమానతలు అనేటువంటివి పెంచి పోషిస్తున్నటువంటి ఈ విద్యా విధానాన్ని గుర్తించే మనం ఒకే బోధన భాష విద్యా విధానం దేశం మొత్తం ఉండాలని చెప్పేసి మనము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సివిల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఈ దేశంలో కేవలం జనన మరణాలకు మాత్రం పరిమితం చేసిండ్రు, కానీ వివాహాలకు కానీ, మరణాలకు సంబంధించినటువంటి కారణాలు కానీ, విడాకులకు సంబంధించినటువంటి కారణాలు, విడాకుల విషయాలను కానీ పొందుపరచకుండా సివిల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అపరిమితంగా అసంపూర్తిగా ఉన్నటువంటి సివిల్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ దేశంలో జనన మరణాలని కాకుండా విడాకుల నమోదును చేయాలని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ముఖ్య కారణాలను పొందుపరచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఈ చట్టం ద్వారా. అదేవిధంగా ఈ దేశంలో స్త్రీలకు సమానమైనటువంటి అవకాశాలు లేవు. పురుష ఆధిక్యము, పురుష పెత్తనం చేత స్త్రీలు తరతరాలుగా అణచబడి సామాజికంగా వెనుకబాటు తనానికి గురి కావడం అనేటువంటి జరిగింది. దానికి అందరికీ ముఖ్య కారణం విద్య లేకపోవడం, కుటుంబ బాధ్యతలు,
హిందూ మతంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాల వల్లనే స్త్రీ విద్య కుంటుపడడం, మహిళా ఎంపవర్మెంట్ అనేటువంటిది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి లేకపోవడం ఈ దేశంలో ఉండేటువంటి అరాచకానికి నిదర్శనం. దాన్ని గుర్తించి స్త్రీలపై జరిగేటువంటి లైంగిక వేధింపులు కావచ్చు, స్త్రీలకు పురుషులతో ఇచ్చేటువంటి సమాన అవకాశాల కోసం, స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలే కాకుండా వారి రక్షణ కోసమే మనము పురుషులతో సమానమైనటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ను 50% రిజర్వేషన్ కావాలని చెబుతూ మహిళా బిల్లు, మహిళల యొక్క రక్షణ కోసం, మహిళల యొక్క అభివృద్ధి అభ్యున్నతి కోసం, ఎంపవర్మెంట్ కోసం మహిళా బిల్లును మన ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమ నిబంధనల చేత మహిళా బిల్లును కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం అనేటువంటిది చట్టం ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో తరతరాలుగా ఆర్థిక అసమానతలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక అసమానతలను తగ్గించటానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేయట్లేదు. ఈవెన్ పేదరికాన్ని గుర్తించేటువంటి మెసులుబాటు లేదు, పేదరికాన్ని నివారించేటువంటి చర్యలు కూడా చేయట్లేదు. కాబట్టి దాన్ని గుర్తించి ఈ ఆర్థిక అసమానతలను తొలగించుటకు చట్టరూపకంగా అందరికీ సమానమైనటువంటి ఆర్థిక హక్కులను, స్వేచ్ఛను కల్పించాలనేటువంటి ఉద్దేశం చేతనే ఈ ఆర్టికల్స్ మనము చట్టం ద్వారా ప్రతిపాదిస్తున్నాం. అదేవిధంగా సామాజిక అసమానతలను రూపుమాపేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలి. అంటరానితనమే కాదు, ఈ దేశంలో సామాజిక అసమానతలు చాలా ఉన్నాయి. మహిళలపై కానీ ఇతర ఉండేటువంటి అంశాలు, ఆ రుగ్మతలు ఏవైతే ఉంటుందో సామాజిక వెలి కానీ సామాజిక అసమానతలను నివారించేటువంటి ఒక ఆర్టికల్స్ను మనం ప్రతిపాదిస్తున్నాం. అదే సామాజిక అసమానతలు నిర్మూలించేటువంటి ఆర్టికల్స్. ఈ చట్టం ద్వారా అందరికీ సమానమైనటువంటి హోదాను కల్పిస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ను నిర్మూలించడం కోసమే మనం చేసేటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈ దేశం లోపల కుల వ్యవస్థ వల్లనే రిజర్వేషన్ అనేటువంటిది ఆర్థికంగా బలంగా ఉండేటువంటి కుటుంబాలు మాత్రమే అనుభవిస్తున్నాయి. కానీ కడు పేదలుగా ఉండి ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు కుల వ్యవస్థ వల్ల ఈ రిజర్వేషన్ అనేటువంటి ఫలాలు అందకుండా నిత్యం పేదరికం లోపల జీవిస్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. దాన్ని గుర్తించే ఈ దేశంలో కేవలం పేదలకు మాత్రమే రిజర్వేషన్ అని చెప్పేసి మనం ఒక రిజర్వేషన్ కొత్త సిస్టాన్ని ప్రతిపాదిస్తున్నాం. అది పేదలకు సంబంధించినటువంటి రిజర్వేషన్, విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఉండాలి. కానీ కులాలకు, వర్గాలకు, మతాలకు సంబంధించిన రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పేసి వాటికి వ్యతిరేకంగా మనం పేదలకు మాత్రమే రిజర్వేషన్ అనేటువంటిది ప్రతిపాదిస్తున్నాం. సామాజిక ప్రజాస్వామ్యం చేత భారత రాజ్యాంగం అనేటువంటిది ఉండాలి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకిక అనేటువంటి పదాలను చేర్చడం జరిగింది. సోషలిజం, సెక్యులరిజం అనేటువంటి పదాలను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కానీ ఆ పదాలకు పరిపూర్ణమైనటువంటి అర్థం ఇచ్చేటువంటి ప్రజాస్వామ్యమే సామాజిక ప్రజాస్వామ్యం. దీన్నే సోషల్ డెమోక్రసీ అంటాం. ఈ సోషల్ డెమోక్రసీ సిస్టమ్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సోషల్ డెమోక్రసీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ దీనికి కట్టుబడి పనిచేయాలని చెప్పేసి చట్టరూపకంగా మనం ఈ ఆర్టికల్స్ను ప్రతిపాదించడం అనేటువంటి జరుగుతుంది. ఈ దేశంలో సమాన పనికి అసమాన వేతనాలు ఉన్నాయి. లింగం ఆధారంగా, హోదా ఆధారంగా మరి సమాన పనికి అసమానమైనటువంటి వేతనాల ద్వారా చాలామంది, దాదాపుగా 95% మంది తమ ఎదుగుదల లేకుండా ఆర్థికంగా వెనుకబాటుతనానికి కారణమైనటువంటి ఈ సమాన పనికి అసమానమైనటువంటి వేతనాలను నిర్మూలించడం కోసం సమాన పనికి సమాన వేతనం కావాలి అని చెప్పేసి, పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మనం చట్టాన్ని చట్టరూపకంగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశం చేత మనం ఈ ఆర్టికల్స్ను ప్రతిపాదించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 4 అంచెల పంచాయతీరాజ్ విధానము ఖచ్చితంగా ఈ దేశం లోపల ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ 10 డిమాండ్ల ద్వారా